దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి తెలుగు న్యూస్ ఛానల్ భారత్ టుడే ఇవాళ ఒక స్పెషల్ డిబేట్ కి శ్రీకారం చుట్టింది. ధర్మ పరిరక్షణలో గో సంరక్షణ కూడా చాలా ముఖ్యమైంది. గోవుల్ని రక్షించాలని హిందుత్వవాదులు చెబుతుంటే కాదు, ఆవుని ఆకలి తీర్చే ఆహారంగా మాత్రమే పరిగణిస్తామని మరికొందరు అంటున్నారు. గోవధని సామాజిక సమస్యగా కొంతమంది అభివర్ణిస్తుంటే మరికొందరు ఇది రాజకీయ వ్యూహం అంటున్నారు. అసలు గోవు దైవ స్వరూపమా, సామాజిక అవసరమా, లేక రాజకీయ ప్రాబల్యం కోసమా? ఇంతకీ బీఫ్ ఆహారమా, విషమా? గో సంరక్షణ అవసరమేంటి? ఈ విషయాలపై ప్రస్తుతం నెలకొన్న అనేక అపోహలు, అభ్యంతరాలకు సామాజిక, సాంస్కృతిక, ధర్మపరమైన, శాస్త్రీయమైన వివరణ అందించడానికి శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఒకరు బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటున్నారు, మరొకరు పోర్క్ ఫెస్టివల్ నిర్వహిస్తామంటున్నారు. విద్యార్థుల మధ్య ఒక వివాదం నడుస్తోంది. మీరు గో రక్షా దివస్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మీ ఉద్దేశం ఏంటి? ప్రధానంగా బీఫ్ ఫెస్టివల్, పోర్క్ ఫెస్టివల్ అసలు ఇవన్నీ ఫెస్టివల్స్ కావు. ఆహారం తినాలనుకున్న వాళ్ళు హాయిగా తినచ్చు. అందులో ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది చాలా చరిత్ర ఉంది, ఒక పేరుంది. ఆ పేరున్నటువంటి ఒక విశ్వవిద్యాలయం అని అంటే మనకు పూర్వీకులు చెప్పేవారు, ఒక ద ఫేట్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ అని. ఒక శిశువు యొక్క భవిష్యత్తు, అతని యొక్క జీవనం విద్యాలయంలో తరగతి గదుల్లో నిర్ణయించబడిందని. ఈరోజు ఒక యూనివర్సిటీ వేదికగా ఒకరు బీఫ్ ఫెస్టివల్, ఒకరు పోర్క్ ఫెస్టివల్ పెడతామంటున్నారు. ఈ పోర్క్ ఫెస్టివల్ మొన్నటిదాకా లేదు, అది ఈ మధ్య కొత్తగా తెర మీదకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడే రెండు వర్గాలుగా మారి బీఫ్ ఫెస్టివల్ చేస్తామనుకున్నప్పుడు దాని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో ఏమిటో అది ఎవరికి అర్థం కాని అంశం. పోర్క్ ఫెస్టివల్ నిర్వహిస్తామని వచ్చారు. రేపు మందు ఫెస్టివల్ కూడా పెట్టచ్చు విశ్వవిద్యాలయంలో. మందు బాటిల్ కూడా పెట్టి శుభ్రంగా తాగొచ్చు, ఏం ఇబ్బంది లేదని చెప్పచ్చు. ఆ తర్వాత డాగ్ ఫెస్టివల్ రావచ్చు, స్నేక్ ఫెస్టివల్ రావచ్చు. ఇటువంటి వాటికి ఒక విశ్వవిద్యాలయం వేదిక కాకూడదు. ఇటువంటి వాటికి బంగారు భవిష్యత్తు కలిగినటువంటి భారతీయ యువకుల యొక్క భవిష్యత్తు పణం కాకూడదు, తాకట్టు పెట్టకూడదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి. రెండోది, నేను బీఫ్ ఫెస్టివల్ నాడు గోరక్షా దివస్ని ప్రకటించాను. బీఫ్ అంటే ఎన్నో జంతువులు ఉంటాయి, అంటే పెద్ద కూర అని ఇక్కడ అంటారనేటువంటిది తెలుసు. దాంట్లో ఏ జంతువుని వాళ్ళు తిన్నా, ఏం చేసినా అది వాళ్ళ యొక్క విఘ్నత, వాళ్ళ యొక్క సంస్కారం బట్టి ఉంటుంది. నేను ఇది తినండి, ఇది తినకూడదు, నువ్వు ఇది తినాలని నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. కానీ మెజారిటీ పీపుల్ భారతదేశంలో పూజిస్తున్నప్పుడు, గోవుని దైవంగా ఆరాధిస్తున్నప్పుడు, ఈరోజు కాదు తరతరాలుగా ఆరాధిస్తూ వస్తున్నాం. భారతీయ సంస్కృతిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయో అన్ని వర్ణాలకి గోత్రం అని ఒకటి ఉంది. అలాగనే గోవిందుడు అని అంటాం, మనం గోపాలుడు అని అంటాం. శ్రీకృష్ణుడు గోలోక బృందావన వాసి అని అంటాం, గోవుల్ని పరిపాలించాడని అంటాం. సో పాడికి నిలయం గోవు, ఒక పాలిచ్చేటువంటిది తల్లి. ఒక తల్లిని మనం ఊచకోతకు వస్తాము అని అనడం చాలా పొరపాటు. ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని ఎందుకు తెర మీదకి తెచ్చారు అంటే, వాళ్ళు ఏ జంతువుని తిన్నా పట్టించుకోదు హిందూ సమాజం. కానీ ఒక గోవు మీద చేయి వేస్తే మాత్రం హిందూ సమాజం ఖచ్చితంగా కన్నెర చేస్తుంది. ఇది తెలుసుండి కావాలని చాలా అల్పసంఖ్యాకులైనటువంటి వాళ్ళు ఈ మెజారిటీ యొక్క హిందువుల యొక్క మనోభావాల్ని అతి దారుణంగా బాధ పెట్టాలి, ఏదో రకంగా సమాజంలో ఒక అసహనాన్ని రెచ్చగొట్టాలి అని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నా హిందూ సమాజం మాత్రం భారతదేశంలో అసహనానికి గురి కావట్లేదు.
సహనపూర్వకంగానే ఉన్నారు వాళ్ళు. అసహనం ఏ రకంగా దాన్ని రెచ్చగొట్టొచ్చు సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉందండి. తెలంగాణ హాయిగా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని అందరూ అంటున్నారు. ఆంధ్ర ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఈ బీఫ్ ఫెస్టివల్ ఏంటి? నిన్న మొన్న మాట్లాడుతూ 2011 నుంచి చేస్తున్నామన్నారు ఒక ఆయన. అంటే ఎంత ధైర్యంగా ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కొంతమంది ఈ మాట మాట్లాడుతున్నారనంటే నిజంగా నాకు తెలిసి వాళ్ళందరిది కాదు, దీని వెనక ఎవరో దీన్ని రెచ్చగొడుతున్నారు, ఎవరో దీన్ని ప్రేరేపిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఈ తెలంగాణ గడ్డ, ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్ర హాయిగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, 2 భాగాలుగా విడిపోయాయి. ఇప్పుడు మతపరమైనటువంటి కలహాలు తెచ్చిపెట్టాలనేటువంటి ఒక కార్చిచ్చు రేపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. హాయిగా ప్రశాంతంగా ఉంది, ఎవరు ఏం తింటారనేది తిననివ్వండి. పరిపూర్ణానంద వెళ్ళి నువ్వు ఈ బట్ట కట్టుకో, ఈ తిండి తిను, లేకపోతే నువ్వు పిలక పెట్టుకో, నువ్వు పిలక తీసేయి, లేకపోతే జుట్టు ఇలా పెంచు, ఎప్పుడూ చెప్పనే. నేను డూస్ అండ్ డోంట్స్కి చాలా తక్కువ వాల్యూ ఇస్తాను. నేను ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఇంతమంది ఆరాధించేటువంటి ఒక గోవు, ఒక పవిత్రమైనటువంటి దేవత, నిష్కల్మషమైనటువంటి దేవత. తల్లి పాలు ఇవ్వలేకపోయినా ఆవు పాలతోటే బిడ్డని పెంచాలని చెప్తుంది. అలాంటి ఒక గోవుని మీరు ఆహారంగా భావించొద్దు. రెండవది, గోవు మాంసం కూడా మంచిది కాదు, గోవు మాంసం వల్ల అనర్థాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు ఎన్నో ఊటంకిస్తూ చాలా అంశాలు వచ్చాయి. ప్రత్యేకించి బీఫ్ ఫెస్టివల్ అని ఈరోజు వీళ్ళు నడుపుతున్నారే, ఈ బీఫ్ మీద భారతదేశం వాళ్ళు తినొద్దని చెప్పలేదు, హిందువులు తినొద్దని చెప్పలేదు. అమెరికాలో ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలు ఏమేం చెప్తున్నాయో ఒక్కసారి మీరు చూస్తే ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. బుద్ధి మాంద్యం, బుద్ధి వైకల్యం, బుద్ధి లోపించిపోవడం, ఇంద్రియాలు క్షీణించిపోవడం, ఎన్ని అవయవాలు దెబ్బతింటాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆ సంస్థ చాలా అద్భుతంగా దీన్ని బయటికి పెట్టింది. ఏంటనంటే బీఫ్ అనేది ఆహారం కాదు, అదొక విషం. రెండవది, బీఫ్ కొవ్వు శాతం ఎక్కువ, దాంట్లో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది. మీరేదో వైటమిన్స్, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అందుతాయంటున్నారు. ఇవన్నీ ఎంత ఉందో 80% మనిషిని హాని తలపెట్టేది. ఆ శాతం ఎక్కువ. గుండెలో చాలా ప్రమాదకరమైనటువంటి గుండెకు అది ఆటంకాలు కల్పిస్తాయి. అలాగే కొంతమంది చాలా చమత్కరిస్తున్నారు, బీఫ్ తింటే నీ జీవితం బ్రీఫ్ అంటున్నారు, అంటే చాలా షార్ట్ అయిపోతుందని. అయితే దీని గురించి విచారణ చేస్తూ అంటారు, బీఫ్ తింటే 4 రోజులు పడుతుందట అరగడానికి, విసర్జనం కావడానికి. మామూలు కాయగూరలు కానీ ఇతరత్ర కొన్ని ఆ లైటర్ వీన్స్ ఆఫ్ ఉన్నటువంటి మీట్ కానీ ఇటువంటి పదార్థాలు అయితే 24 గంటలు పడుతుంది. కాయగూరలు అయితే గంటల్లో అయిపోతుంది. మిగతా కొంత లైటర్ వెయిట్లో ఉన్నటువంటి తక్కువ శాతం కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ ఇవి ఉన్నటువంటి మీట్ అయితే వాటిల్లో ఈ చేపలు ఇటువంటివి అంటారు వాళ్ళు పరిశోధనలో చెప్పింది, అవి 24 గంటలు పడుతుందని. అలాగే బీఫ్లో హై ఫ్యాట్ ఉండడం వల్ల లివర్కి కూడా అది చాలా ప్రమాదకరం, మధుమేహాన్ని ఇస్తుందని. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసి ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకొస్తుందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వాదన. అలాగే ఈ బీఫ్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఐరన్ కంటెంట్ వల్ల అల్జిమర్స్ అనేటువంటి ఒక వ్యాధి చాలా బ్రెయిన్కి సోకి వీళ్ళు ఒక గజనీలా తయారవుతారు. వీళ్ళకేం పని చేయదు, బుర్ర తక్కువ అయిపోతుంది, బుద్ధి విహీనమైపోతుంది, అసలు విచక్షణ జ్ఞానం కోల్పోతారు. అంటే చేతికి బుద్ధికి, నోటికి బుద్ధికి, కాళ్ళకి బుద్ధికి సంబంధాలు తెగిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారో తిక్కగా ప్రవర్తిస్తారు, చాలా గందరగోళంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ తింటాం మేము అంటే తినండి, బట్ మీరు దాన్ని పండగ చేసి 10 మందిని ప్రోత్సహిస్తున్నారా మీరు? కాబట్టి ఇటువంటివి పొరపాటు. రెచ్చగొట్టొద్దు. మేము కాదన్నా తింటామనంటే మీ ఇష్టం, కానీ గోవు జోలికి మాత్రం వస్తే మేము సహించాం. గోవు జోలికి వస్తే 100 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసినట్టు మేము ఖచ్చితంగా పరిగణిస్తాం. అంతేకాదు, ఇప్పుడు కొలోన్ క్యాన్సర్ వస్తుందని,
ఈ పెద్ద కూర అంటే ఈ బీఫ్ వల్ల కొలోన్ క్యాన్సర్ అంటే వీళ్ళకి బౌల్ మూమెంట్ ఉండదు, విసర్జన క్రియ బాగా చచ్చిపోతుంది, ఇది అడ్డుపడుతుంది, దేన్ని ముందు కదలనివ్వదు. ఆ తర్వాత అలా ఉండిపోయి లోపలే టాక్సిన్స్ పేరుకుని ఈ సెల్స్ అంతా కూడా ఇదయ్యి క్యాన్సర్ మొదలయ్యి ఇంకా అక్కడ నుంచి పెద్ద పేగు చిన్న పేగు ఉంటుంది కదా, అక్కడ ఆ పేగుకు సంబంధించినటువంటి అంశంలో క్యాన్సర్ పుడుతుంది, రాచపుండు. ఇక ఆ తర్వాత దాన్ని కట్ చేసి తీస్తే ఆపరేషన్ సక్సెస్ అయితే వీడు ఒక 10 ఏళ్ళు ఏమైనా బతకొచ్చు. కొద్దిగా అటు ఇటు అయితే వీళ్ళు మళ్ళీ బతకడానికి బ్యాగ్ వేసి అంటిస్తారు బయట, ఇంకో బ్యాగ్ వేసుకుని తిరుగుతాం మనం. అంటే మనకు ఉన్నటువంటి లోపలది కాకుండా అది బయటికి తీసుకుని ఒక సంచి వేసుకుని ఇంకా జీవితకాలం బ్రతకాలి. ఇవన్నీ వద్దు మొర్రో అని వాళ్ళు అంటుంటే పరిశోధకులు వీళ్ళు శుభ్రంగా పరిశోధన చేసి WHO కానీ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అంటే క్యాన్సర్ రీసెర్చ్కి, అలాగనే హార్వర్డ్ యూనివర్సిటీ హెల్త్ డిపార్ట్మెంట్, ఇలాగ రకరకాల సంస్థలు ఒక 6-7 సంస్థలు కలిపి దీని మీద అద్భుతమైనటువంటి పరిశోధనలు జరిపి వద్దు అని చెప్పాయి వాళ్ళు. అమెరికాలో ఈరోజు బీఫ్ చాలా ప్రధానమైనటువంటి అంశంగా ప్రచారం జరిగి చాలామంది ఈవెన్ ఈ శాకాహారమే కాదు వీగన్స్గా కూడా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీగన్స్ అదొక పెద్ద మూమెంట్ కూడా ఉందని, శుద్ధ సాత్విక ఆహారం కింద మారిపోయారు వాళ్ళు. కేవలం కాయగూరలే, ఆకుకూరలు, అది కూడా ఆర్గానిక్. ఈరోజు మొత్తం అమెరికాలో ఒక ఆర్గానిక్ మూమెంట్ వచ్చింది ఈరోజు. అంటే రసాయనాలు, ఎరువులు, పురుగుల మందులు వాడొద్దు, ఆర్గానిక్ అంటే ఈ పెస్టిసైడ్స్ కాకుండా వర్మిసైడ్స్ ఇటువంటి వాటితోటి పండించినటువంటి కాయగూరలని. అసలు మన భారతదేశంలో ఆర్గానిక్ అని ఈరోజు అమెరికా అంటుంది కదా, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతీయతనే ఒప్పుకుంటుంది. గో ఆధారిత వ్యవసాయము చాలా శ్రేష్టమని కృష్ణుడు బలరాముడు అవతారాలు చెప్తారు కదా మనకు, 10 అవతారాలని. దాంట్లో కృష్ణుడు బలరాముడు అనేటువంటి అవతారంతో మనకు తెలియజెప్పేది ఇవన్నీ సైన్స్ది, ఇవన్నీ జీవన స్రవంతి, దానికి సంబంధించిందే కానీ పుక్కిడి పురాణం పుక్కిడి మాటలు కావు. బలరాముడి చేతిలో దున్నడానికి నాగలి ఉంటుంది, కృష్ణుడి దగ్గర గోవు ఉంటుంది. అంటే సంకేతం ఏంటంటే గోవు పాడికి సంకేతం, ఎద్దు ఏంటనంటే మనకు దున్ని పంటనిస్తుంది, పాడి పంటలు కాబట్టి వాటి రెండింటికి సంకేతంగా కృష్ణ బలరాముల్ని మనకు తెలియజెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా గో ఆధారిత వ్యవసాయం వల్ల ఈవెన్ వర్మిసైడ్స్ వీటితోటి కాకుండా ఆర్గానిక్ అంటే అది కూడా కాకుండా ఇది గో ఆధారిత వ్యవసాయం ఇంకా చాలా శ్రేష్టమైంది. ఈరోజు రసాయనాలు, ఎరువులు, పురుగుల మందులు కొట్టే ఆహారం కాకుండా ఆర్గానిక్ మీద ఇప్పుడు ఒక ఉద్యమం వచ్చింది. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే కొని తింటారు వాళ్ళు అమెరికాలో. నాకు తెలుసు, ప్రత్యేకంగా నేను తిరుగుతుంటాను, ప్రతిదీ ఆర్గానిక్గా కాదా అని అడుగుతారు. కానీ మన భారతదేశంలో గో ఆధారిత వ్యవసాయం ఉంది కాబట్టి గోవుని కాపాడుకోవాలి, గోవుని రక్షించుకోవాలి. దీని వెనక పలు కోణాలు ఉన్నాయి, పలు అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోకుండా ఇది చేస్తామని మొండిగా చేస్తే మీరు బీఫ్ అంటే మిగతా ఇతరత్ర జంతువులు తినండి, మాకు అనవసరం, బీఫ్ తినొద్దని చెప్తుంది, అది మేము చెప్తాం. కానీ గోవు జోలికి వస్తే మాత్రం నేను సహించేది లేదు.